యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మీరు ఎప్పుడు టీవీలో పడతలేరు, మా టీవీలో పడతలేరు, ఈరోజు పడాలి. సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి కలిపాలి. మందిరం ఉండాలి. సేవ దయచేసి అందరూ కూడా పల్లెసేవలో పాల్గొన్నాయి. భగవంతా చేసుకుంటాడు ఆయన. నేను పోయకుండా పోతే మీ బరువు మీ ఏమైనా ఉంటాయి. శ్రీ షిరిడి సాయిబాబా వారి 12వ వార్షికోత్సవం అందరూ కూడా చాలా చక్కగా జరిగింది. ఇక్కడ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట శ్రీ అమల సాంబేశ్వరరావు గారిచే వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడింది. ఈరోజు 12వ వార్షికోత్సవం సందర్భంగా కొట్టిపర్తి షిరిడి సాయిబాబా సేవటువంటి సాయి సేవకులు, సాయి బంధువులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈరోజు సాయి సంప్రదాయాలు ఉదయం 5:15 నిమిషాలకు రావడానికి 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు బాబావారికి అభిషేకము, అదేవిధంగా 8 గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారి సత్య వ్రతాలు జరుపుకోవడం జరిగింది. అనంతరము 12 గంటలకు ఈ షిరిడి సాయిబాబా వారి మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఆంజనేయులు గారు చాలా చక్కగా జనాలను అంటే భక్తులను ఆకర్షించుకోవడంలో చాలా మంచి మనస్తత్వం గల వ్యక్తి. నేను గతంలో ఎన్నోసార్లు ఇక్కడికి వెళ్ళిపోయినాను. బాబావారి ఈరోజు నన్ను పిలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మందిరము రోడ్డుకు చాలా సమీపంలో ఉంది. కాబట్టి మీరు ఎంత బాగా చేసుకుంటే అంత బాగా అవుతుంది. ఇంట్లో ఒక వ్యక్తి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఊళ్ళో ఒక గుడి బాగుంటే ఊళ్ళో గుడి బాగుంటుంది. కాబట్టి దయచేసి మన యొక్క ఆంజనేయుల గారికి మీరు సహకారం చేసి మీరు ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు దొరుకుతాయి ఇక్కడ. ఒకటి బాబావారి వార్షికోత్సవం, రెండవది గురు పౌర్ణమి రోజు కూడా అన్నదానం అనేకమైనటువంటి కార్యక్రమాలు దొరుకుతాయి. కాబట్టి మీరందరూ వచ్చి చక్కగా తిరిగించి బాబావారి ఆశీస్సులు అందరూ చల్లగా ఉండాలని బాబావారి తరఫున మొదలు అందరినీ కోరుకుంటున్నాను. బాబావారి ఆ ప్రేరణ లేకపోతే మా గురువు గారి ప్రేరణ నాతో అనిపించింది. అక్కడ యాజమాన్యాన్ని అడిగి శకుంతల మేడం కానీ మన సాయి గురువు మన స్వామి గారు వీళ్ళ పెద్దలను అడిగి మీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుని మీరందరూ సహకరిస్తే మీకు ఖచ్చితంగా చేయగలరు. ప్రతి వారం ప్రతి నెల మొదటి గురువారం, అన్ని గురువారం కాదు,
ప్రతి నెల మొదటి గురువారం. ఎందుకంటే మేము ప్రతి గురువారం అక్కడ అక్కడ పనులు ఉండే కొన్ని అవి ఎదుర్కొట్టి మీ దగ్గరికి రావాలంటే తర్వాత మాకు ఇబ్బంది అయిపోయింది. కాబట్టి దయచేసి మీరు ప్రతి గురువారము ప్రతి నెల మొదటి గురువారం ఎంతమంది సాయి వ్రతాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉందో ఒకసారి చెల్లిస్తే మంచిది. భయపడద్దు, దేవుని దగ్గర భయపడతామా, అస్సలు భయపడదు. ఏం లేదు, ఒక కొబ్బరికాయ 2 అడుగులు తెచ్చుకోండి, మిగతా అన్ని పుట్టాలనే ఇస్తాం. అగరబత్తులు, పూలు, పసుపు, కుంకుమ ఇవి మేము ఇస్తాం. ఒక కొబ్బరికాయ కదా మీరు తెచ్చుకునేది. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్తున్నా, మీ సృష్టికి మూలం కరెక్టే, కానీ మీరు వస్తువులు కరెక్టే. మీతో పాటు బాబావారి ఆ ప్రేరణ లేకపోతే మా గురువు గారి ప్రేరణ నాతో అనిపించింది. అక్కడ యాజమాన్యాన్ని అడిగి, శకుంతల మేడం కానీ మన సాయి గురు మన స్వామి గారు వీళ్ళ పెద్దలను అడిగి మీ యొక్క ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. మీరందరూ సహకరిస్తే మీకు ఖచ్చితంగా చేయగలుగుతాం. ప్రతి వారం ప్రతి నెల మొదటి గురువారం, అన్ని గురువారం కాదు, ప్రతి నెల మొదటి గురువారం. ఎందుకంటే మేము ప్రతి గురువారం అక్కడ పనులు ఉండే కొన్ని అవి ఎదుర్కొట్టి మీ దగ్గరికి రావాలంటే తర్వాత మాకు ఇబ్బంది అయిపోయింది. కాబట్టి దయచేసి మీరు ప్రతి గురువారము ప్రతి నెల మొదటి గురువారం ఎంతమంది సాయి వ్రతాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉందో ఒకసారి చెల్లిస్తే మంచిది. భయపడద్దు, దేవుని దగ్గర భయపడతామా, అస్సలు భయపడదు. ఏం లేదు, ఒక కొబ్బరికాయ 2 అడుగులు తెచ్చుకోండి, మిగతా అన్ని పుట్టాలనే ఇస్తాం. అగరబత్తులు, పూలు, పసుపు, కుంకుమ ఇవి మేము ఇస్తాం. ఒక కొబ్బరికాయ కదా మీరు తెచ్చుకునేది. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్తున్నా, మీ సృష్టికి మూలం కరెక్టే, కానీ మీరు వస్తువులు కరెక్టే. మీతో పాటు మేడం ఒకసారి చూడండి ఇక్కడ. పోయి